అందరికీ నమస్తే. మనతో పాటు ప్రస్తుతం అడ్వకేట్ నరేష్ సుంకర ఉన్నారు. నిన్న జరిగిన గంజాయి విషయం అంటే షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ ఫేమ్, అలాగే యూట్యూబర్ ఫేమ్ సోదరుడు అందాం. ఎందుకంటే అన్న అంటున్నారు, ఒక దగ్గర తమ్ముడు అంటున్నారు. సోదరుడు సంపత్ వినయ్ కూడా ఈ కేసులో ఉన్నారు. మరి ఈ కేసు గురించి మనకు వివరించడానికి, అలాగే ఎలాంటి కేసులు పడవచ్చు, ఎందుకంటే ఫాల్స్ హామీలు ఇచ్చినట్టు, అలాగే ఆల్రెడీ ఈయన గాంజా 16 గ్రాముల గాంజా దొరికినట్టు మనకు సమాచారం. సో వీటన్నిటి గురించి మనం వివరించడానికి అడ్వకేట్ గారు ఉన్నారు. నమస్తే సార్. షణ్ముఖ్ జశ్వంత్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో ఇప్పుడు 16 గ్రాముల గాంజా దొరికింది, అలాగే ఆయన బాడీలో గాంజా ఉంది అని చెప్పేసి మనకు చెప్పారు. దాని గురించి మీరేమంటారు? గాంజా ఉంది అని చెప్పి, బాడీలో ఉందని చెప్పి ఎలా తెలిసింది పోలీస్ వాళ్ళకి అనేది నా మొదటి ప్రశ్న. అంటే కంటి చూపుతోటే మనిషి బాడీలో బ్లడ్లో ఎంత కంటెంట్ డ్రగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది అని చెప్పి కళ్ళతోటే చూసేంత శక్తి నాకు తెలిసి అయితే కనుక హ్యూమన్ బీయింగ్స్కి లేదు. సో ఇక్కడ అంటే మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అమ్మ, లా అనేది ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అమ్మ. అంటే ప్రతిదీ కూడా ఒక చట్ట ప్రకారం జరగాలి. అంటే ఇన్ఫ్యాక్ట్ కంటి ముందు ఒక హత్య జరుగుతున్నా కూడా కోర్టులో ఆ హత్య చేసిన వ్యక్తికి శిక్ష పడాలి అని అంటే కనుక ఒక ప్రాపర్ ప్రొసీజర్ ట్రయల్ అనేది కండక్ట్ అవ్వాలి, జరగాలి కూడా. అప్పుడు ఎవిడెన్సెస్, విట్నెసెస్, ఏం జరిగింది ఏంటి అనేది ప్రతిదీ కూడా ఆ కోర్టులో కన్సర్న్ జడ్జి వారి ముందు ప్రవేశపెడితే దాని ప్రకారం శిక్ష అనేది పడుతుంది. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి మనం మాట్లాడాలి అని అంటే కనుక నేనైతే కనుక ఎఫ్ఐఆర్ చూడలేదు, కంప్లైంట్ చదవలేదు, అసలు పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారో కూడా నాకైతే తెలియదు. బీయింగ్ అన్ అడ్వకేట్ చెప్పండి. అంటే నార్కోటిక్ టెస్ట్ చేస్తారు కదా, 3 months వరకు బ్లడ్లో అది ఆ ఫ్లేవర్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మరి దాని గురించి? నార్కోటిక్స్ టెస్ట్ జరుపుతారు అని చెప్పని అన్నారు. అంటే నెయిల్లో కానీ, హెయిర్లో కానీ, వీటిలో ఏది తీసుకున్నా కూడా, బ్లడ్లో కానీ వీటిలో ఏది తీసుకున్నా కూడా ఆ డ్రగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఏదైనా ఉందా లేదా అనేది ఆబ్వియస్లీ చెప్తారు. నేనేం మాట్లాడుతున్నానంటే, నిన్న ఈవినింగ్ టైమ్స్లో ఏమో లైక్ న్యూస్ అనేది బయటికి రావడం జరిగింది. సెయింగ్ దట్ ఏంటి అంటే కనుక పోలీస్ వాళ్ళు వేరే కేసు నిమిత్తం వీళ్ళు ఇంటికి వెళ్తే అక్కడ ఈ యొక్క గాంజా అనేది ఉంది అని చెప్పి వాళ్ళు కనిపెట్టారు అని చెప్పి మీడియా ద్వారా వస్తుంది. సో మనందరికి తెలిసిన విషయమే. మీడియా కథనాలు ఎంతవరకు వెరాసిటీ ఉంటుంది, మనం పరిగణలోకి తీసుకోవచ్చు తీసుకోకూడదు అనేది మనందరికి తెలిసిన విషయమే. మరి ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు, ఎప్పుడు టెస్ట్కి పంపించేశారు, ఎప్పుడు టెస్ట్ రిపోర్ట్ వచ్చేసింది, ఎప్పుడు మీడియాకి చెప్పేశారు, రైట్? ఇంక 24 గంటలు గడవలేదు ఇట్ సీమ్స్ కదా. మరి అప్పుడే ఇవన్నీ చెప్పేస్తున్నారు అని అంటే కనుక, దట్ ఇవన్నీ చేయాలి అని అంటే కనుక కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి, మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఇవన్నీ కండక్ట్ చేయాలి. దర్ ఈజ్ ఏ ప్రొసీజర్ కదమ్మా. సో ఎక్కడ ప్రొసీజర్ ఫాలో అయినట్టయితే నాకు కనిపించట్లేదు. మరి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి మీరు చెప్తున్నారు, నాకైతే తెలియదు. టు బీ ఫ్రాంక్ అండ్ టు బీ హానెస్ట్, నేను వచ్చిన వార్తా కథనాల ఆధారంగానే మాట్లాడుతున్నాను. కంప్లైంట్ నేను చూడలేదు, ఎఫ్ఐఆర్ నేను చూడలేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు నిజంగానే వేరే కేసు నిమిత్తం వెళ్తే అక్కడ కూడా ప్రొసీజర్ ఉంటుంది. అంటే సర్చ్ వారెంట్ ఉందా లేదా అనేది అక్కడ ప్రధానమైన అంశం. అంటే సర్చ్ వారెంట్ లేకోకుండా పోలీసు వాళ్ళకి అథారిటీ లేదా అని అంటే కనుక ఆబ్వియస్లీ ఉంది, సిఆర్పిసి 165లో ఉంది. కానీ ఎప్పుడు ఉంది అనేది కూడా క్లియర్గా పొందుపరిచి ఉంది దాంట్లో. అంటే ఎటువంటి కండిషన్స్లో కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయి ఇళ్లలోకి వెళ్ళిపోయి ఆఫీస్లోకి వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు సర్చ్ చేయొచ్చా అని అంటే కనుక సర్చ్ చేయొచ్చు, చేయకూడదు అని చెప్పి నేను అంటలే. బట్ దర్ ఈజ్ ఏ యూనిక్ సిచ్యువేషన్ అండ్ స్పెసిఫిక్ సిచ్యువేషన్. దానికి కావాల్సిన గ్రౌండ్స్ ఇమ్మీడియట్లీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఇన్ రైటింగ్లో రికార్డులో పెట్టాలి, కన్సర్న్ ఆఫీసర్కి తెలియజేయాలి, ఇమ్మీడియట్లీ ఆ రిపోర్ట్ని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ వారికి పంపించాలి. అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్లో ఒకవేళ ఇన్ఫర్మేషను అంటే మరి ఇక్కడ మీడియా ద్వారా వచ్చింది ఏంటి అంటే కనుక వేరే కేసులో ఒక యువతి వాళ్ళ తమ్ముడి మీద ఏదో ఒక కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించి అతను అరెస్ట్ చేయాలి అని చెప్పి వెళ్ళారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. మరి అటువంటి కండిషన్ అయితే కనుక మరి అతను 41 సిఆర్పిసి ఇచ్చి రిలీజ్ చేశారు అని చెప్పి అదే మీడియా ఇస్తుంది కదా. దెన్ వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ సర్చ్? మరి ఎందుకు వెళ్ళినట్టు? అతను పట్టుకోవడానికి వెళ్ళాము అని అంటున్నారు, పట్టుకున్నారు, మరి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా. షణ్ముఖ్ని కూడా అంటే ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది వినయ్ సంపత్ మీద, అంటే వాళ్ళ సోదరుడి మీద. తర్వాత సర్చ్ కోసం వెళ్తే వీళ్ళు గాంజా కొడుతున్న రెడ్ హ్యాండెడ్గా దొరికారు అని చెప్పేసి అంటున్నారు. అది నిజం కాదంటారా? నిజమా అబద్ధమా అనేది మీరు చూడలేదు, నేను చూడలేదు, ఇన్ఫ్యాక్ట్ ఆ మీడియా కూడా చూడలేదు. పోలీసు వాళ్ళు చెప్పిన యొక్క వర్షన్ ఆధారంగా మన స్టేట్మెంట్లు అయితే కనుక చూస్తున్నాము, అది వచ్చింది. నేను ఇక్కడ ఏమంటున్నానంటే అది నిజమే కావచ్చు. నేను అంటే అవుట్రేట్గా పోలీసు వాళ్ళు తప్పు చేశారని చెప్పి కూడా నేను చెప్పట్లేదు. అది నిజమే, లెట్ us assume. అట్లా అని చెప్పి వాళ్ళు నిందితులు కాదు అమాయకులను కూడా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు కదా. వాళ్ళ వర్షన్లు అది అనుకోవచ్చు, మన వర్షన్లు ఇది అనుకోవచ్చు. బట్ వాట్ ఐ మెంట్ టు సే ఇస్ పోలీసు వాళ్ళు అంటే మనలాగా ఒక మీడియా లాగా కాకుండా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కాబట్టి
వాళ్ళు ఒక క్రైమ్ జరిగినప్పుడు పద్ధతి ప్రకారం ఆ క్రైమ్‌ని కన్సర్న్ కోర్ట్స్‌లో ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి, అసలు ఏ విధంగా జరిగింది, ఏం జరిగింది అనేది ఒక ప్రొసీజర్ యాస్పెక్ట్స్ అనేది ఫాలో అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అని నేను అంటున్నాను. వాళ్ళు వెళ్లారు అని అంటున్నాను. వెళ్ళడానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉందా అని చెప్పి ఫస్ట్ పాయింట్ నేను లేవనెత్తుతున్నాను. సెర్చ్ అంటే ఒకళ్ళని పట్టుకోవాలి అని అన్నప్పుడు ఇప్పుడు డోర్ కొడతారు. సో అండ్ సో పర్సన్ ఉన్నాడా లేదా అని చెప్పి, సరే గాంజాయి కొడుతున్నాడు అని చెప్పన్నాడు. సో అప్పుడు ఏమైతుంది అని అంటే కనుక వీళ్ళు వెళ్ళిన క్రైమ్ ఒకటి అక్కడ జరుగుతుంది వేరేది కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ అని చెప్పని అంటాం, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. అక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక సెక్షన్ 42లో కూడా దే హ్యావ్ ఏ పవర్, సచ్ పవర్ ఉంది. కానీ అటువంటిది జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు సచ్ ప్రొసీజర్ జరిగినప్పుడు అక్కడ ఏదైనా సరే కాంట్రాబ్యాండ్ దొరికినప్పుడు సంబంధించిన మెజిస్ట్రేట్ వారి దగ్గరికి కానీ అదేవిధంగా ఒక గెజిట్ ఆఫీసర్ దగ్గరికి కానీ తీసుకుని వెళ్ళి ఆ సచ్ ప్రొసీజర్ అదంతా కూడా వాళ్ళని పెట్టి సబ్మిట్ చేయాల్సిన ఆవశ్యకత ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నీ జరిగినాయా లేదనేది కూడా ఇక్కడ ఉంది. ఇకపోతే అది ఎంత క్వాంటిటీ దొరికింది, ఏం దొరికింది అనేది కూడా అది దాన్ని ఎక్కడ చేయించారు అని చెప్పి, అంటే ఎన్ని గ్రామ్స్ దొరికింది అని చెప్పి సమ్ XYZ గ్రామ్స్ దొరికినాయి అని చెప్పి అయితే పోలీసు వాళ్ళు చెప్తారు కదా, అది ఇక్కడ మిషన్ దగ్గర చేయించారు. ఇవన్నీ కూడా అక్కడ ఆధారపడి ఉంటాయి. సర్చ్ జరుగుతున్నప్పుడు ఏ ఆఫీసర్ ఉన్నాడు అక్కడ క్లియర్గా పొందుపరిచి ఉంది. అంటే కానిస్టేబుల్ కానీ ప్యూన్ కానీ అంతకు మించి పై హోదా కలిగిన ఆఫీసర్లు వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఉంది. సో వెళ్ళిన అధికారులు ఎవరున్నారు, ఇవన్నీ కూడా కోర్టులో తేలాల్సిన అంశాలు అనమాట. సింపుల్గా వాళ్ళు చెప్పారు కదా, మనం మాట్లాడతారు కదా, బీయింగ్ ఎన్ అడ్వకేట్ నేను అట్లా మాట్లాడలేను. అంటే ఏదో మీడియా కథనాల ఆధారంగా అసలు నేను మాట్లాడలేను. ఎందుకంటే కనుక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. ఇప్పుడు ఇదే బదలాం ఇప్పుడు ఎవరైతే షణ్ముఖ్ ఈ XYZ పర్సన్ ఉన్నారో యూట్యూబర్ సంథింగ్ ఏదో సెలబ్రిటీ అని చెప్పి బిగ్ బాస్ ఫేమ్ అని చెప్పని అంటున్నారు. అలా పంపు కొట్టి లేపిన ఈ మీడియానే ఇప్పుడు మళ్ళీ గాలి తీసి కింద కూర్చోబెట్టింది, రైట్? సో ఈ మీడియా కథనాలను పట్టుకుని ఏదో ఆవేశంగా పోయి కాంట్రవర్షియల్ కామెంట్లు చేసేసి రాత్రి అయిపోవాల్సిన ఆవశ్యకత లేదనిపిస్తుంది. సో కాబట్టి ఏం జరిగింది ఏంటి అనేది ప్రెస్ మీట్ పెట్టి సంబంధించిన ఆఫీసర్ ఏమన్నా సరే ఒక డాక్యుమెంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ కంప్లైంట్ కానీ రిలీజ్ చేస్తే అకార్డింగ్లీ అసలు పర్ఫెక్ట్గా అతనికి ఎటువంటి శిక్ష పడుతుంది, శిక్ష పడుతుందా పడదా అనేది కూడా క్లియర్గా చెప్పడానికి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఈ డ్రగ్ కేసెస్లో కూడా పోలీసు వాళ్ళు ముందు చూపించిన అత్యుత్సాహం వాళ్ళని కోర్టుల్లో దోషుల కింద చూపించడానికి కావాల్సిన ఎవిడెన్స్ని ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం మనందరికీ తెలిసిన విషయమే. ఎంత హడావిడి చేశారు, ఏం చేశారు ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే. నెయిల్లోకి వెళ్ళి ఇది శాంపుల్స్ కలెక్ట్ చేసామన్నారు, హెయిర్ కలెక్ట్ చేసామన్నారు, డైరెక్టర్ని, హీరోల్ని అందరినీ పిలిపించారు, సో కాల్డ్ యాక్టర్స్ని. ఏం జరిగింది? నథింగ్, ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. హడావిడి మాత్రం అబ్బబ్బబ్బబ్బా ఎటువంటి హడావిడి చేశారంటే కనుక మామూలు హడావిడి చేయలేదు. దాని తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చింది, ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి ఫ్లోట్ అవుతుంది అని చెప్పి. కొన్ని ఈడీ ఏమన్నా చేసిందా అని అంటే కనుక చేయలేదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక డబ్బులు లేనప్పుడు ఇటువంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడానికి కావాల్సిన ఒక మార్గం కింద సంబంధించిన అధికారులు ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నారు అని చెప్పి ఘంటాపథంగా నేను చెప్తున్నాను. సో ఈ కేసుకు సంబంధించి మాట్లాడితే కనుక సోకాల్డ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళు మరి వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ కింద అంతకుముందు వచ్చిన ఎలిగేషన్ ఏంటి, వాళ్ళు రిమాండ్ చేసింది కూడా అంతకుముందు కేసులో రిమాండ్ చేశారా, డ్రగ్స్ కేసులో రిమాండ్ చేశారా అనేది కూడా క్లియర్గా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కదా. అంటే అమ్మాయి కేసులో రిమాండ్ చేశారా, ఏదో రేప్ అంటున్నారు, సంథింగ్ చీటింగ్ అంటున్నారు, XYZ అని అంటున్నారు, దాంట్లో చేశారా, లేదు అని అంటే కనుక ఈ కేసులో చేశారా? ఒకవేళ చేస్తే ఇద్దరు కలిసి తాగుతున్నారని చెప్పి అని అన్నారు కదా, మరి ఒక అతను విడిచిపెట్టారు, తమ్ముడిని ఎవరినో సంథింగ్ లోపలికి పంపించినట్టున్నారు, మరి ఆ ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? సో ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇద్దరికి సమానమైన, అంటే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేర స్థలంలో ఉన్న వాళ్ళకి ఇద్దరి మీద బర్డెన్ ప్రూఫ్, ఇద్దరికి సమానమైన బాధ్యత ఉంటుంది. ఓనర్ అని చెప్పానంటే ఇద్దరికి సమానంగా ఉంటుంది. మరి ఒకరు లోపలికి పంపించారు, ఒకరు బయటికి పంపించారు. మరి ఏ కేసులో ఎవరిని లోపలికి పంపించారు, ఏ కేసులో ఎవరిని ఎందుకు బయటికి పంపించారు, ఈ విషయాలన్నీ బయటికి తెలియాలి కదా, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎవరో మాట్లాడేదారు ఏదో చేస్తున్నారు అని అంటే కనుక ఒక అడ్వకేట్కి అటువంటి ఫాల్స్ మాటలు నేను చెప్పలేదు. అదే అంటే ఇప్పుడు సంపత్ వినయ్ కానీ ఇప్పుడు ఫాల్స్ హామీలు ఇచ్చిండు అని చెప్పేసి అమ్మాయికి, అంటే పెళ్లి చేసుకుంటానని, అలాగే యూట్యూబ్లో నీకు ఛాన్స్లు ఇప్పిస్తానని చెప్పేసి షన్నుని చూపించి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకవేళ ఆయనని ఎందుకు వదిలేసి ఉండొచ్చు అంటారు? ఆయన వదిలేసి ఇప్పుడు షన్నుని గాంజా విషయంలో అరెస్ట్ చేసిండు అని అంటున్నారు, మీరు ఎందుకు అట్లా అయి ఉండొచ్చు అంటారు? దట్ ఈస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. నేను ఏమంటున్నానంటే గాంజా కేసు అయితే కనుక NDPX సివియర్ క్వాంటిటీ, అంటే ఎంత క్వాంటిటీ దొరికింది, ఏం దొరికింది ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. ఒకవేళ గాంజా కేసుల్లో పంపించేస్తారంటే కనుక ఇప్పుడు మీరే అన్నారు స్టార్టింగ్లో ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా ఆ గాంజా కన్జ్యూమింగ్ ఆఫ్ ది కాంట్రాబ్యాండ్ తాగుతా కనిపించారు అని చెప్పి, దాన్ని ఈక్వల్ ఉంటుంది కదమ్మా. అంటే ఇద్దరిని పంపించాలి కదా లోపలికి, మరి ఒకళ్ళు పంపించేశారు అని అంటే ఏంటి
అంటే వీళ్ళు ఏమైనా స్కేల్ తీసుకొచ్చి కొలిచారా? హాఫ్ సిగరెట్ 70% సిగరెట్ ఏ తాగాడు, 30% ఏమో బి తాగాడు అని చెప్పి అట్లయితే కాదు కదా. సో ఇద్దరిని లోపలికి పంపించాలి. సో అది జరగలేదు. ఒకళ్ళు బయటకు పంపించారు, ఒక లోపలికి పంపించారు రిమాండ్కి. సో అదేవిధంగా అమ్మాయి కేసుకి సంబంధించి లోపలికి పంపించారు అనుకుంటే కనుక ఆ పెట్టిన సెక్షన్స్ ఏమున్నాయి? ఒకవేళ ఎక్సెప్ట్ అంటే రేపు కాకుండా మిగిలిన ఏదైనా సెక్షన్స్ పెడితే అతను కూడా బయటికి పంపించాలి. రేపు లాంటి సెక్షన్ ఏదైనా పెట్టుంటే లోపలికి పంపించాలి. ఎందుకంటే 10 years వరకు ఉంటుంది కాబట్టి పనిష్మెంట్. సో ఆ విధంగా అంటే దీనికి క్లారిటీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మొత్తానికి అటు మీడియా కానీ ఇటు పోలీసులు హడావిడి చేస్తున్నారంటారు షన్ను విషయంలో. అంటే షణ్ముఖ్ జశ్వంత్ ఈ కేసు విషయంలో హడావిడి చేస్తున్నారు అని అంటున్నారు మీరు. నాట్ అబౌట్ దిస్ కేసు అమ్మా. ఈ కేసులో కూడా హడావిడి ఉంటుంది. ఈ కేసు అనే కాదు, డ్రగ్స్ పట్టుకున్నప్పుడు ఇటువంటి ఈ సోకాల్డ్ పర్సన్స్ 10-15 మందికి తెలిసిన సోకాల్డ్ సెలబ్రిటీగా అనుకుని పిలువబడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మీడియా ఊపేకోహ ఎక్కువ చేస్తూనే ఉంటుంది. అది మనకు తెలియని విషయం ఏముంది, 100% చేస్తుంది. పనికొచ్చే విషయాల మీద మీడియా ఎప్పుడు కూడా తన ఫోకస్ని పెట్టదు, పనికిమాలిన విషయాల మీద పెడుతుంది. ఎందుకంటే టీఆర్పీ కావాలి. సో జనాలు కూడా ఇటువంటి పనికిమాలిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి సో మీడియాని అనడానికి కూడా ఇక్కడ ఏం లేదమ్మా. అంటే అవుట్రేట్ మీడియాని టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి నన్ను కాదు, ఆ చూసే ఆ పనికిమాలిన కూడా జనాలే. అందు గురించి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో చాలా విలువైన వాల్యుబుల్ అంశాలు చాలా ఉన్నాయి. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టులు 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కుంగిపోతే దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏం జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ ఏం జరుగుతుంది, మన సొమ్ము ఏం జరుగుతుంది ఏంటి అని ఆలోచించే అవసరం జనాలకు లేదు. ఇది వాటితో తిరిగిందంట కదా, దాంతో పట్టుబడిందంట కదా, ఈడి ఇంట్లో దూరేడంట కదా, ఈ హోటల్లో దూరేడంట కదా, ఈ ఆంటీ దగ్గర చికెన్ బాగుంటుందంట కదా, లివర్ బాగుంటుందా. సో జనాల్లో ఉన్నట్టే మీడియా ఉంటుంది. సో దాని మీద వాల్యుబుల్ టైం కలిగిన నాలాంటి అడ్వకేట్స్ ఇటువంటి పనికిమాలిన విషయాల మీద మాట్లాడి మా టైంని వెయిట్ చేసేంత ఇది లేదమ్మా ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు చెప్పారు. అంటే మీడియాని అడ్రస్ చేస్తూ అంటే నిజమే, మేము కూడా ఒప్పుకుంటాం. అయితే సో చూశారు కదా, మనం ప్రస్తుతం నరేష్ సుంకర గారు చెప్పిన విషయాలు. అంటే మనం ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించి నిన్న మొత్తం హడావిడి జరిగింది, అది మనం ఒప్పుకోవాల్సిందే. అయితే ముందు ఏం జరుగుతుంది అంటే ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తారా షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో కానీ ఈ కేసు విషయంలో కానీ ఒక క్లారిటీ ఇస్తారేమో అని మనం కూడా వెయిట్ చేద్దాం.